హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీకు కరెక్ట్గా ఇక్కడ నుంచి 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక దారుణ మారణకాండ గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కుల వివక్ష అనేది ఎంత దారుణమైనదో ఈ ఒక్క ఘటన మనకి క్లియర్గా తెలియజేస్తుంది. దళితులు, అగ్రవర్ణాలు వీళ్ళకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని క్లియర్ గా చూపిస్తూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవడ బలవంతుడు కాదు అనే విషయాన్ని తేట తెల్లం చేస్తూ విచక్షణని కోల్పోయినటువంటి అగ్ర కులాల వాళ్ళు, అమ్మవారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన విరుచుకుపడి దాడి చేసి దగ్గర 8 మంది చనిపోవడానికి దారుణంగా చంపేశారు. కారణమైనటువంటి ఘటన ఇది. మీరంతా అనుకోవచ్చు ఇదే ఘటన మాకేం తెలుసు, మా ఏజ్ అంత లేదనుకోవచ్చు. నా ఏజ్ కూడా అంత లేదు నేను చెప్పాలండి. కారంచేడు అనే ఒక ఊరు. ఆ కారంచేడులో 1985 జూలై 17వ తారీఖు జరిగినటువంటి ఈ దారుణ మారణ కాండని చరిత్ర నుంచి తీసేయడం ఎవడి వల్ల కాదంటంలో అతిశయోక్తి లేదు. కేవలం తక్కువ జాతి వారు ఏం చేస్తారులే అన్న కుల మత బలంతో దాడి చేసి విచక్షణ రహితంగా ఎస్సీ మాదిగ కులాల పైన, వాళ్ళ గూడాల పైన దాడులు చేసి 7గురిని తెగ నరికి అందుకు సాక్షిగా ఉన్నటువంటి ఇంకొక మహిళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి ఉదంతం ఇది. కారంచేడు విషయం వింటేనే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఒకటి పెడితే వాళ్ళకి ఎక్కడ లేని ప్రాముఖ్యత కలుగుతుందంటే దానికి కారణం కూడా ఈ కారంచేడు ఘటనే అని చెప్పాలి. ఇటువంటి దారుణాన్ని మీకు వివరించాలంటే 1985 జూలై 17వ తారీఖున అర్ధరాత్రి కత్తులతో, వేట కొడవలతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీల పైన పడి విచక్షణ రహితంగా నరికేసి ఆ ఊరు ప్రజలంతా కలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తని చెదారాన్ని మొత్తం ఒక దగ్గర వేసి, మంటలు వేసి, భోగి మంటలాగా వేసి వీళ్ళు నరికి చంపినటువంటి ప్రతి ఒక్కరిని అందుట్లో వేసి కాల్ చేయాలని ప్రయత్నించిన ఘటన ఇది. అంటరానితనం చాలా ఘోరమైందని చెప్పడానికి ఇదే మెయిన్ రీజన్. ఎంతో మందిని చంపేశారు, ఆడవాళ్ళని చెరిచారు. అప్పుడు మాత్రం ఈ కొడుకులకి కులం, మతం, అంటరానితనం అడ్డురాదు ఆడవాళ్ళని చర్చే విషయంలో. అదేంటో నాకు అర్థం కాదు. అటువంటి దారుణ మారణకాండ జరిగిన దాంట్లో చనిపోయిన వారు దుడ్డు రమేష్, తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువ, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహాం, దుడ్డు అలిసమ్మ. ఈ అలిసమ్మని ఈ ఘటనకు మొత్తానికి సాక్షిగా ఉందని చెప్పి తర్వాత చంపేశారు. అంటే ఆలోచించుకోండి, కోర్టులో కేసు వేస్తే ఇది తారాస్థాయికి చేరింది. వీళ్ళందరికీ ఉరిశిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షణ కన్ఫర్మ్ అయిన లోకల్ కోర్టులో. కానీ వీళ్ళంతా హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే అక్కడ హైకోర్టులో బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఇలా జరిగిందో జరగలేదో అంటూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళందరినీ వదిలేయటం జరిగిందంటే ఎంత దారుణంగా వ్యవస్థలు 40 ఏళ్ల క్రితం మళ్ళీ ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. కారంచేడులో ఈ దారుణానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరని అడిగితే దగ్గుపాటి చెంచురామయ్య. ఈ దగ్గుపాటి చెంచురామయ్య ఇంట్లోనే ఈ దారుణ మారణ కాండకి కార్యాచరణ అంటే స్కెచ్ వేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి విరుచుకుపడిన వారు విచక్షణ రహితంగా తలను నరికి పక్కనే ఉన్న కాలువలో విసిరేయడం జరిగింది. ఆ తర్వాత వాటిని వెతికి తీసుకురావడం కోసం పోలీసులు పడిన యాతన అంతా ఇంత కాదు. పైగా గోను సంచుల్లో కట్టి మంటల్లో వేద్దాం అనుకుంటే అప్పటికే పోలీసులు వస్తున్నారని తెలిసి ఆ గోను సంచుల్లో కట్టిన వారిని రాళ్లు కట్టి నీళ్ళల్లో పడివేసినటువంటి అత్యంత అమానవీయమైనటువంటి ఘటన జరిగింది. దానికి కారణం ఎవరు? ఈ దగ్గుబాటి చెంచురామయ్య అంటూ తెలిసిన విషయమే. అయితే దగ్గుబాటి చెంచురామయ్య ఎవరు అంటే మన ఎన్టీ రామారావు గారికి స్వయాన వియ్యంకుడు అవుతారంట. అటువంటి వ్యక్తికి ఇంత దారుణ మారణకాండను సృష్టించి దళితుల్ని ఊచకోత కోసినటువంటి ఈ దగ్గుబాటి చెంచురామయ్య గారికి నిన్న లోకేష్ గారు వెళ్ళి దండ వేసి దండం పెట్టి నమస్కరించడం జరిగింది. ఎందుకు? ఆయన చనిపోయిన రోజు. ఆయన ఎలా చనిపోయారు?
దగ్గుబాటి చెంచురామయ్యని ఇంత దారుణ మారణ హోమం సృష్టించడానికి కారణం అతనే అని తెలిసి మావోయిస్టులు హతమార్చడం జరిగింది. అక్కడక్కడ మంచి చేయడానికే మావోయిస్టులు ఉంటారా అన్నట్టుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. యాక్చువల్గా దగ్గుపాటి వాళ్ళు ఎక్కువ ఈ క్రైమ్లో ఉన్నారు, ఈ దాడి చేసిన వాళ్ళలో ఉన్నారు. అయితే ఈ దగ్గుపాటి వాళ్ళు ఈ దాడి చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దగ్గుపాటి వాళ్ళలో అసలు ఎవరు ఈ ప్రేరకులు అని నేను అడిగా. ఎవరు ప్రేరకులు అని మనం అడిగినప్పుడు దగ్గుపాటి చెంచురామ ఇంట్లో సమావేశం జరిగింది. ఆ దగ్గుపాటి చెంచురామ ఇంట్లో సమావేశంలో సరే మాదిగలు నీళ్లు తీసుకునేటప్పుడు మాదిగలు కుంటకి వీళ్ళు నీళ్ళకెళ్ళారు. నీళ్ళకెళ్తే ఒక గేదెని కూడా దోలుకెళ్ళాడు పోతిన సీనాయన. గేదెకి కుడితి నీళ్ళు పెట్టి ఆ నీళ్ళు ఆ మాది కుంటలోకి నెట్టాడు. అప్పుడు సువార్తన ఇట్లా మా నీళ్ళను మురికి చేయటం ఏంటి, మీ నీళ్ళను బాగుంచుకొని ఇక్కడ గేదెలు దోలుకు రావటం ఏందని అడ్డుకుంది. అప్పుడు ఈయన చండ్రకోలతో ఆమెను కొట్టబోయాడు. ఆమె బిందె అడ్డం పెట్టింది. ఒక మాదిగ స్త్రీ బింది లేపేదాకా వచ్చింది, ఇక మనం కమ్మవారు బతకడం ఎందుకు అని అందరూ కూడి ఈయన దగ్గరికి వెళ్ళారు. సరే ఆయన అప్పుడు ముఖ్యమంత్రి వియ్యంకుడు. ఒక ముఖ్యమంత్రి వియ్యంకుడు ఊర్లోనే మాదిగలు ఎదురు తిరిగితే మరి ఇక మామూలు ఘటన ఎట్లా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏదో ఒక గుణపాఠం చెప్పాలి అన్నట్టు 4-5 ఊళ్ళోళ్ళని పోగు చేసి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్వర్ణ కుంకులమూరు అన్ని కమ్మవారు అందరిని కూడా పోగు చేసి ఆ దాడి చేశారు. ఆ దాడిలో బరిసెలు, సూలాలు, గండ్రగొడ్డళ్ళు, తర్వాత సరిగిబాదులు తీసుకొని పొలాలెంటబడి కారంచేడు మాదిగల్ని వెంటాడి వేటాడి చంపి తర్వాత గుండెల్లో గుణపాలు గుచ్చి బరిసెలు గుచ్చి గొండ్రగొడ్డలతో నరికి ముక్కలు చేసి ఒక్కొక్క ఒంట్లో 130-150 పోట్లు పొడిచి కక్ష తీర్చుకుంటే అంత కులకక్ష ఎందుకు వచ్చింది అని మేము వాళ్ళందరిని అడిగాం. ఏం లేదు, మా ఎన్టీ రామారావు మా ముఖ్యమంత్రి, మా కులవాడు ముఖ్యమంత్రి, తర్వాత మా కులం వాళ్ళే ఎస్పీలు డిఎస్పీలు అందరూ కూడా ఎక్కువ మంది పోలీసు మాకు అంటుంది అని ఒక అహంకారం వచ్చిందనే భావంతో చెప్పారు. అప్పుడు మేము ఆయన్ని రెడ్ విత్ 302 అంటారు, ఆయన ప్రేరణతో ఇది జరిగింది, చెంచురామయ్య గారి ప్రేరణతో అని కేసులో పెట్టారు. చెంచురామయ్య ఎవరండి? దగ్గుబాటి చెంచురామయ్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, ఇప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వర గారి మామ. అప్పుడు ఎన్టీ రామారావు వియ్యంకుడు. ఎన్టీ రామారావు గారి కూతుర్ని ఎన్టీ రామారావు గారు వాళ్ళకి ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారి కొడుకు కూడా ఒకరిని ఆ కుటుంబంలో నుంచి చేసుకున్నారు. అంటే ఎన్టీ రామారావు గారు రాజ్యంలో ఉన్నప్పుడు ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి అంత హోదాలో ఆయన ఉన్నాడు. అప్పుడు మరి ఆయన్నే కేసులో పెట్టాడు కత్తి పద్మారావు అని. నా మీద మొత్తం ఎదురు తిరిగారు, పోలీసు అంతా ఎదురు తిరిగారు. అప్పుడు నన్ను వేటాడి నన్ను జైల్లో పెట్టి తర్వాత మేము చెలో పిలిపించినప్పుడు విజయవాడలో పోలీసు లాఠీ చార్జ్ చేసి నన్ను పట్టుకొని తీసుకెళ్ళి చంపడానికి ప్రయత్నించాడు. కాల్చబోతే నువ్వు నేరస్తుడు అవుతావు, నేను అమరవీరుడిని అవుతానని చర్చ జరిగేలోపు గుంటూరు డిఐజీ రామస్వామి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నీ కేసు కాదు నా కేసు అని నన్ను విశాఖపట్నం జైల్లో పెట్టాడు. విశాఖపట్నం జైల్లో నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చే దానికి మా ఆవిడ ఇంకా మా స్వర్ణకుమారి మా అమ్మ అందరూ కలిసి ఎన్టీ రామారావు ఇంటి మీద పోరాటం చేయడం. ఎన్టీ రామారావు ఇంటి మీద పోరాటం ఆ ఇంటి చుట్టూ పుట్టారు. అప్పుడు ఎందుకు మీరు ఆడవాళ్ళంతా పుట్టారు అంటే మా అబ్బాయి ఏం తప్పు చేశాడో చెప్పు, ఎందుకు జైల్లో పెట్టావో చెప్పు అని ఎన్టీ రామారావుని అడిగారు. ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేశాడు, మరి ఆయన ఎందుకు పెట్టారని పోలీసుని అడిగాడు. మిమ్మల్ని తిట్టాడు సార్ అన్నాడు. తిడితే కేసు పెట్టండి, విచారించండి, జైల్లో పెట్టండి. వదిలిన తర్వాత మళ్ళీ కారంచేడు కాలనీకి నేను వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టి ఇంకోళ్ళులో కండిషన్ బెయిల్ వేశారు. మళ్ళీ అంటే విపరీతంగా పోలీసు నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ చెంచురామయ్య గురించే మేము వెనకాడకుండా ఆ కేసును ముందుకు తీసుకెళ్ళి ప్రైవేట్ కేసు వేసి ఆయన్ని 70 సార్లు కోర్టుకి తిప్పాం ఆయన్ని. అంటే ఎక్కడ లీగల్ ఫైట్లో మేము వెనకాడలేదు. అప్పుడు జైల్లో పెట్టారు, ఉద్యోగం పోయింది, మా ఇంటి మీద పోలీసు లాఠీలు మోగిని, నా పుస్తకాలు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు, మా ఆవిడ ఎటో వెళ్ళిపోయింది, మా పిల్లలు ఎటో వెళ్ళిపోయారు. ఎంత హెరాస్మెంట్ జరిగినా మేము ఆ ఆత్మగౌరవ పోరాటంలో ఒక్కడుగు వెనక్కేళ్ళాం. ఎందుకు అవతల పక్క ముఖ్యమంత్రి వియ్యంకుడు ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రిమండలి, ఆ తర్వాత మొత్తం ప్రభుత్వం, ఈ పక్క నేను కేవలం దళిత ప్రజలు. అప్పుడు నాతో పాటు బొజ్జా తారకం గారు ఉండేవాడు, కోటి జేమ్స్ గారు ఉండేవాడు. వీళ్ళందరూ ఒక పెద్ద సమూహమే ఉంది. కానీ కారంచేడు బాధితులు బలంగా నిలబడ్డారు. కారంచేడు బాధితుల్లో అప్పుడు ముఖ్యంగా తేళ్ల ఇంత జరిగిన తర్వాత కూడా అటువంటి వ్యక్తికి వెళ్ళి దండేసి దండం పెట్టి ఈ సమాజానికి ఏమని
మెసేజ్ ఇస్తున్నారు లోకేష్ గారు అంటూ వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు. ఏమని ఇద్దామనుకుంటున్నారు సార్ మెసేజ్, సమాచారం ఏమైనా ఇద్దామనుకున్నారు? కారం చెడు ఘటనలాగా మళ్ళీ ఘటనలు పునరావృతం అవుతాయి, మా వాళ్ళు అలా చంపినా కూడా వాళ్ళ కేసులు పడకుండా మేము కాపాడుకుంటాం, ఒకవేళ దగ్గుబాటి చెంచురామయ్య అనే వ్యక్తి లాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే మేము వారికి అండగా నిలిచి వారు చనిపోయినా బ్రతికినా వారికి అండగా ఉంటామని మెసేజ్ ఇస్తున్నారా? లేతే దళితుల దగ్గరికి అగ్రకులాల వాళ్ళు ఎవరిని వస్తే ఇలాగే మూసుకొని ఉండాలి, చంపినా చంపించుకోవాలి, రేప్ చేయించినా చేయించుకోవాలని మెసేజ్ ఇస్తూ ఉన్నారా అంటూ అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రుద్రక్షేత్రం అంటూ ఒక ప్రదేశం ఉంది. ఈ అమానవీయమైనటువంటి కుల అహంకారంతో, జాతి అహంకారంతో ఒళ్ళు పై తెలియకుండా విచక్షణ రహితంగా ఊచకోత కోసిన వేళ చనిపోయిన వారికి అక్కడ స్తూపం కట్టించి ఇప్పటికి కూడా అది అలాగే ఉంది. ఈ కారించెడు ఘటనలో చనిపోయిన వారందరికీ రుద్రక్షేత్రం అంటూ సామూహికంగా సమాధులు కూడా నిర్మించడం జరిగింది. ఈ రుద్రక్షేత్రం చూసిన ప్రతిసారి అక్కడ జరిగినటువంటి ఊచకోతని ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. చాలా మంది ఊర్లు వదిలేసి పారిపోయి ఇంకా ఊర్లో కూడా రాలేదు, ఎక్కడ చంపేస్తారో అని భయంతో. అటువంటి దారుణ మారణ కాండ సృష్టించినటువంటి వ్యక్తికి లోకేష్ గారి దండ వేసి ఆయనకి నివాళి అర్పిస్తూ ఆయన్ని పక్కన పెట్టుకోవడం అనేది చాలా తప్పు అంటూ సామాజికవేత్తలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పోస్టులు సోషల్ మీడియా వేదికగా చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఇది చాలా అమానవీయం, దారుణం. ఒళ్ళు బలిసి ఇటువంటి పనులు చేశారా, లేదంటే జాతి అహంకారంతో చేశారా? ఏది ఏమైనా కోర్టులు ఇచ్చిన తీర్పుకు తలయొగ్గి అందరూ స్వేచ్ఛగా ఈ సమాజంలో తిరుగుతూ ఉన్నారు. కానీ చనిపోయిన వారి కుటుంబాలే ఇప్పటికీ శోక సముద్రంలో మునిగి విలపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి ఘటనలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటిని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి ఇటువంటి కారం చెడు లాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరగకుండా ఉండాలని మనసారి కోరుకుంటూ, చిన్న చిన్న ఘటనలు జరిగినా కూడా వాటిని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.